2వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడే సీమోను, అతని సహోదరుడు ఆంద్రియ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. ఈరోజు మనం ఆంద్రియ గురించి కొన్ని సంగతులు చూడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభుని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పెద్దాపురం హెబ్రోను ప్రార్థనా మందిరం కొరకే స్తోత్రాలు, వందనాలు. జీవముల ప్రభు మరి ఏర్పాటు చేయబడిన ఆన్లైన్లో ఏర్పాటు చేయబడిన యూత్ మీటింగ్ కొరకే స్తోత్రాలు, వందనాలు. నీ ప్రియుల కొరకే ఎంతో వందనాలు, స్తోత్రాలు. మీ రక్తం ఇచ్చి సంపాదించిన మీ స్వసంపాద్యం ప్రభువనైనా అందుకొరకై మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధిస్తున్నాం. శని కొరకు, షారోన్ కొరకు, శుభలశంపిని కొరకు, అదే రీతిగా మరి ప్రభు నాయన జగదీష్ వాళ్ళకి మమ్మీ కొరకు, వాళ్ళ సిస్టర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. కీర్తనకి మరి గొంతు బాలేదన్నారు, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం తెచ్చండి, బలపరచండి. రేచల్ సిస్టర్ని కూడా దీవించి ఆశ్రయించండి, బలపరచండి. జగదీష్ కుటుంబాన్ని కూడా దీవించండి. పిన్ని మరి ప్రభానైనా దీవించి ఆశ్రయించండి. శైని శరణ్ కూడా దీవించి ఆశ్రయించండి. రామావదన కొరకే స్తోత్రాలు, రాజన్న కొరకే స్తోత్రాలు, సమీరా కొరకు, వాళ్ళ హస్బెండ్ కొరకు స్తోత్రాలు, వందనాలు. వారందరినీ కూడా దీవించి ఆశ్రయించి బలపరచండి. దగిలి తండ్రి చేతు గారి కొరకై స్తోత్రాలు, వందనాలు. సిస్టర్ కొరకై వందనాలు. వారు చేస్తున్న పరిచయం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. పరిశుద్ధమైన దేవానం తండ్రి సందీప్ కొరకు, తన విశేష కొరకు, మరి ప్రభు బిడ్డ కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు. దీవించి ఆశ్రయించండి. సుష్మాను కూడా దీవించి ఆశ్రయించండి. ఇంకా ఎవరెవరైతే మరి ప్రభు యవనస్తులుగా అక్కడ మరి హెబ్రోను ప్రార్థనా మందిలో ఉంటున్నారో వారందరినీ కూడా మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచండి. ఈ సమయం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ దినం మరి ఆంధ్రయ గురించి కొన్ని సంగతులు మేము నేర్చుకోవలసి ఉంటుండగా ప్రభు మీ కృపను అనుగ్రహిస్తుంది. రాజశేఖర కాలనీకి కూడా మరి సంపూర్ణంగా స్వస్థపరచండి. దేవ మేలు కొరకై కనికరించండి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తారన్నమాట తన పక్షంగా నెరవేర్చండి. వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళు కనపరిచి ఆరాధిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము యేసు ప్రభు వారి యొక్క శిష్యుల గురించి చూస్తా ఉన్నాము. ఈ రోజు మనము ఆంద్రేయ గురించి చూడడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త మొట్టమొదటి ఒక 7 లక్షణాలు చూపిస్తాను. మొట్టమొదటి లక్షణం ఆంద్రేయలో యోహాను సువార్త 1వ అధ్యాయం 57వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. సారీ, యోహాను 1:37. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. ఈ ఆంద్రేయ, సీమోను పేతురు, ఆంద్రేయ మనకు తెలిసినట్టుగానే వీళ్ళిద్దరూ సహోదరులు, అన్నదమ్ములు, బ్రదర్స్. వీళ్ళిద్దరూ అంటే మన యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, యోహాను కుమారుడు అయిన సీమోను అని. అంటే వీళ్ళ తండ్రి పేరు యోహాను. మెట్టుకు ఇక్కడ వీళ్ళిద్దరూ మొట్టమొదటిగా ఎవరి శిష్యులు అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులు వీళ్ళు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారి గురించి చెప్తూ నడుచున్న యేసుని చూచి అతను అంటాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటాడు 36వ వచనంలో. దేవుని గొర్రెపిల్ల అనగానే మొట్టమొదటిగా ఎవరు వెంబడించినారంటే అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను. అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఎవరిని చూపిస్తున్నాడు, ఎవరిని హైలైట్ చేస్తున్నాడు అంటే యేసు ప్రభు వారిని హైలైట్ చేస్తున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారు ఎప్పుడని కూడా నేను యోగ్యుని కాను అంటున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను చాలా పవర్ఫుల్ ప్రాఫిట్. అయినా కూడా ఎంత మాత్రమో తనకి ఘనత మహిమ ఆరోపించుకోలేదు. ప్రభువునే గణపతి చర్చించేవాడు. ప్రభు వైపు చూపిస్తూ అని అన్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని గొర్రెపిల్ల అనగానే అప్పటికే శిష్యులకు చెప్పుంటాడు బాప్తిస్మిచ్చి యోహాను. మీరు ఎవరు అని మరి శిష్యులు చాలా మంది ప్రజలు కూడా అడిగారు బాప్తిస్మిచ్చి యోహాన్ని, నీ గురించి నువ్వేమని చెప్పుకుంటున్నావు, నువ్వు ఎవరు అని అడిగితే అరణ్యంలో కేకవేని ఒక శబ్దం, ప్రభు మార్గాన్ని నేను సిద్ధపరచడానికి వచ్చాను, అంతే తన గురించి ఆయన చెప్పుకున్నాడు. అంతేగాని నేను ఇలాగా చాలా చక్కగా వాక్యం చెప్తాను, అది ఇంకోటి ఇట్లేమి తన గురించి ఏమీ చెప్పుకోలేదు. మెట్టుకు ఆ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మాటల ద్వారా చెప్పుంటాడు కొద్దిగా. ఎప్పుడైతే లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల లేక దేవుని గొర్రెపిల్ల అనే మాట వినగానే ఆంద్రేయ ఏం చేసినాడంటే ఆ 37వ వచనంలో అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకళ్ళెవరంటే ఆంద్రేయ. ఇక్కడ ఇదిగో 40వ వచనంలో ఆ మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఆ ఇద్దరు శిష్యులో ఒకడెవడంటే ఆంద్రేయ. ఆంద్రేయ ఏం చేసినాడు? ఆంద్రేయలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎప్పుడైతే యోహాను చెప్పినాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని యొక్క చిత్తాన్ని ఇక్కడ పరిపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చడానికి వచ్చిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మీరు ఆయన వెంబడించాలా, లేకపోతే హీఈస్ బెటర్ దాన్ మీ ఆయన చూపించినప్పుడు వెంటనే ఆంద్రేయ ఏంటంటే ఇంకా ఆలోచించకుండా ప్రభువుని వెంబడించడం మొదలెట్టినాడు. అది గొప్ప సంగతి. ఆంద్రేయలో మొట్టమొదటి లక్షణం ఈ ఫాలోడ్ జీసస్. అది యేసు ప్రభు అక్కడ ఆంద్రేయని నువ్వు నన్ను వెంబడించు, లేకపోతే నా వెంబడి రండి, నేను మనుషులు పెట్టి జాలరగా చేతును
అట్లా కాకుండా యోహాను చెప్పిన మాట విని ప్రభువుని వెంబడించిన వాడు ఆంద్రేయ. అది ఈ ఆంద్రేయ. మనం కూడా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మనకు తెలిసిన మాట. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ఆయన మన గొర్రెల కాపరి, లేక ఆయన దేవుని గొర్రెపిల్ల. ఆయనను మనం ఏం చేయాలంటే వెంబడించాలా. గొర్రెలకు ఉండాల్సిన 3 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, ఆ 3 లక్షణాలు మనకు తెలుసు కదా. నా గొర్రెలు నా స్వరం వింటా, ఆయన స్వరం వింటాం. రెండవది, దేవుని యొక్క ఎరుగుదలలో మనం ఉంటాం. మూడవది, గొర్రెలు ఏం చేయాలంటే కాపరిని వెంబడించాలి. ఈ ఆంద్రే అదే చేస్తా ఉన్నాడు. అప్పుడు దాకా బాప్తీసు ఇచ్చే యోహాను యొక్క బోధలో ఉన్నాడు, ఆయన వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడంటే ప్రభువుని వెంబడించే అనుభవంలోనికి వచ్చినాడు, దేవుడిని వెంబడించాడు. రెండవది, మనం హిజ్కియా గురించి కూడా ఇదే మాట రాయబడింది. చూస్తే 2వ రాజులు 18వ అధ్యాయము 6వ వచనం. అక్కడ హిజ్కియా గురించి ఒక మాట రాయబడింది. 2వ రాజులు 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. చూసారా, దేవుడు తోడుగా ఉన్నాడు, అతను వెళ్ళిన చోటల్లా జయం పొందాడు. మనకు కూడా అదే కావాలా. దేవుడు తోడుగా ఉండాలా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ జయం పొందాలి, అపజయం అనేది ఉండకూడదు, ప్రాస్పరిటీ అని ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలా, మనము ఆ యొక్క షరతుని నెరవేర్చాం. షరత్ ఏంటంటే అక్కడ ఈ హిజ్కియా గురించి రాయబడింది, యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక. అది ప్రభువుని వెంబడించుట్లో అంటే హిజ్కియా వెనకడుగు వేయలేదు, ముందడిగే. అది యేసు వైపు చుచ్చుచు పందె ప్రాంగంలో ఓపికతో పరిగెత్తడం, వెనక్కి కాదు పరిగెత్తడం, ముందుకే పరిగెడతా ఉన్నాడు. గేహజీ అయితే వెనక పరిగెత్తాడు నయమాను కలుసుకోవడానికి. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు, ప్రభువుని వెంబడిస్తా ఉన్నాడు. వాళ్ళ తండ్రి అయితే ఏం చేసినాడు, మందిరాన్ని మూసేసినాడు, దీపం ఆర్పేసినాడు, సేవ నిలిపివేసినాడు, మందిరంలో నిషిద్ధ వస్తువులను తెచ్చిపెట్టినాడు. హిజ్కియా రాజావగానే ఏం చేసినాడు అంటే దావీదు నడిచినటువంటి మార్గంలో నిషిద్ధ వస్తువులన్నింటినీ ఎత్తి కిద్రోనువాగులో పడేసినారు, అవన్నీ తీసేసినారు, మందిరాన్ని అంతా శుభ్రం చేసినారు. యాజకులు పిలిపించినాడు, లేవీలు పిలిపించినాడు. మీరేం చేయాలా, నా కుమారులారా, తనకు సేవ చేయడానికి, పరిచయం చేయడానికి, తన సన్నిధి నిలవడానికి, ధూపం వేయడానికి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, కాబట్టి మీరు అశ్రద్ధ చేయవద్దు. ఎవరు చెప్పాలా మాట, యాజకులు లేవీలు వెళ్ళి రాజుగారికి చెప్పాలా, రాజుగారు మీరు ఎలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలా ఉండండి అని. యాజకుల యొక్క బాధ్యత ఏంటంటే రాజుని హెచ్చరించట. కానీ రాజు యాజకులు పిలిచి హెచ్చరిస్తున్నాడు. చూసారా, హిజ్కియా ప్రభువుని వెంబడించట్లే యెహోవాతో హత్తుకొని పస్కా పండుగ కూడా ఎంతో చక్కగా జరిగించినాడు హిజ్కియా కదా. మనకు తెలుసు ఆయన సంగతి అంతా. ఒకటి, ఆయన గొర్రెలు ఆయన్ని వెంబడించాలి. మనం ప్రభువుని వెంబడిస్తున్నామా లేదా, లేక వెనక తీస్తున్నామా ఆయన వెంబడించడానికి. నయోమి వెనక్కి తీసింది. అది ఆ కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది. మోయాబ్ దేశం ఇంకా ఎక్కువైన కరువు, వాళ్ళ పిల్లలిద్దరూ కోల్పోయినారు. చూసారా, మనం చేసే తప్పుటడుగు వల్ల, లేకపోతే వెనక్కి తీయడం వల్ల, దేవుని ఆలోచన ప్రకారం కాకుండా సొంత ఆలోచన ప్రకారం పక్క మార్గంలోనికి వెళితే నష్టం ఎక్కువ అవుతుంది తప్ప మనమే సుఖపడేది ఉండదు. అది నయం జీవితంలో అట్లనే నష్టం. అందుకని ఆవిడ అంది, నన్ను నయోమని పిలవక మారాని పిలవమంది. మరి ఎందుకు వెళ్ళిపోయినావు మోయాబ్ దేశంలోనికి? ప్రభుని అడగొచ్చు కదా, ఇక్కడ కరువు వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చేయమంటావు ప్రభు అడిగితే ఆయన మాట్లాడతాడు కదా. మూగవాడు కాదు కదా మన దేవుడు. మన దేవుడు ఏంటంటే చెవులు ఉన్నాయి, ఆయనకు మనసు ఉంది. హీ కెన్ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్ మోర్ దాన్ ఎనీబడి ఆన్ ది ఎర్త్. నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, లేకపోతే నీ శ్రేయోభిలాషులు అందరికంటే నేను చక్కగా అర్థం చేసుకోగలిగిన వాడు ఎవడైనా ఈ భూమి మీద ఉన్నాడు అంటే, లేక పరలోకంలో ఉన్నాడు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పరలోకంలో మాత్రమే కాదు, ఆయన మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు, మన చేయబట్టుకుని నడిపించేటువంటి దేవుడు. ఈ సంవత్సరం వాగ్దానం అదే కదా, నడిపిస్తానని చెప్పినటువంటి దేవుడు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా అని ఉంది. ఆయన చెప్తాడు, అది చేయకుండా ఉంటాడా? ఉండనే ఉండడు. ఖచ్చితంగా ఆలకిస్తాడు మన ప్రార్థన. మొదటిది, మనం ఆయన గొర్రెలుగా మనం ఏం చేయాలంటే ఆయన అడుగు జాడలను వెంబడించాలి. రెండవది, హిజ్కియా ఏం చేస్తాడంటే ఆయనే వెంబడిస్తూ వచ్చినాడు. ఇదే మాట రూతు గురించి కూడా రాయబడింది. రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. తీసిన వాళ్ళు త్వరగా చదవండి, లేదంటే నేను చదువుతాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారి చేత నీళ్లు త్రాగుమని చెప్పాను. వారి కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము. బోయి చెప్తా ఉన్నాడు రుతుతో, నువ్వు ఎవరు వెంబడించాలంటే ఈ పొలం విడిచి వేరొక పొలంలోకి పోవద్దు. ఇక్కడే ఈ పనికల యొద్ద ఎలాగుండాలంటే నువ్వు ఎలాగుండాలంటే అక్కడ బోయి అంటున్నాడు, మంచి మంచి మాటలు చెప్తున్నాడు ఇక్కడ 8వ వచనంలో. అప్పుడు బోయి రుతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద ఎలాగుండాలంట,
నిలకడగా ఉండు, దీన్ని విడిచిపోవద్దు, వేరొక పనులలో పోవద్దు, నిలకడగా ఉండు, వారిని వెంబడించు. ఎన్ని మాటలు మాట్లాడి చూసారా? మన జీవితాలు నిలకడలేని జీవితాలు. ఈ రోజు భక్తి ఉంటుంది, సాయంత్రానికి భక్తి ఆవిరైపోద్ది. ఈ రోజు ఫోన్ అస్సలు చూడకూడదు అనుకుంటాం. పొద్దున్న లెగ్గానే ఏమైపోద్ది అంటే వెంటనే నీ చెయ్యి ఎక్కడికి పోతుంటే ఫోన్ మీదకి పోతుంది, నీ చెయ్యి బైబిల్ మీద పోవటం లేదు. లెగ్సి లెక్కడంతో మోకరించి లేకపోతే బైబిల్ చదివి దేవుడిని ఆరాధించడానికి సజీవ లెక్కలో ప్రభువాను నన్ను కాపాడావు అనేది ఏమన్నా ఉందా? ఉండదు మనకి. అది అంటే మనము లెగిసి లేవగానే, లేకపోతే మన జీవితంలో ఏంటంటే దేవుని గురించినటువంటి అడుగడుగున నువ్వు దేవుని గురించినటువంటి స్థుతి, కృతజ్ఞతాభావంతో మనం కలిగి ఉన్నామా? దేవుని ఎడల 2025 గతించిపోయింది. ప్రభు మహాకృపను బట్టి 26లోనికి ఆయన ప్రవేశపెట్టాడు. దేవుని మహాకృప మనం భూమి మీద ఉన్నామంటే అంతే, మనం ఏదో యోగ్యులు మనకు కాదు. ఆయన ఆజ్ఞాపించిన వాటిలో మనం చేయవలసినవే చేసి ఉన్నాం. ఆయనే అన్నాడు ఆ మాట, నిష్ప్రయోజకమైన నీ దాసులం, నువ్వు ఆజ్ఞాపించినవే మేము చేసి ఉన్నాం అని చెప్పుడే అని. వాళ్ళు కనీసం దేవుడు ఆజ్ఞాపించి చేస్తున్నారు. మన దేవుడు ఆజ్ఞాపించి మనకు తెలిసిన ఆజ్ఞలనే ఎన్నో ఆజ్ఞలు ఆ మట్టుకు నేను మరి అనుసరిస్తున్నానంటే లేదు కదా. అంటే మనం పరీక్షించుకుంటే ఒకసారి దేవుని యొక్క వాక్యం కీర్తనలో ఉంది కదా, ప్రభువా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెహోవా ఎవడు నిలవగలడు. ఆయన కనిపెట్టి చూస్తే మన తప్పులు ఎంచితే ఆయన మన దోషాలు కనుక ఎంచడం మొదలు పెట్టాడు అనుకోండి, అది ఎవడు నిలుస్తాడు భూమి మీద? భూమి మీద ఎవడో నిలబడ్డు. అది నోకాల్లో జలప్రళయం వచ్చినట్టు ఏంటంటే తుడిచిపెట్టుకుని పోవాలా. కాకపోతే దేవుడు ఏంటంటే తన ఉగ్రతని, తన కోపాన్ని మానుకుంటా ఉన్నాడు. ఎందుకని? అనేకులు పరిశుద్ధులు చేసే ప్రార్థనలు కదా, అనేకులు విశ్వాసాలు చేసే ప్రార్థన. యేసు ప్రభు కూడా మన కొరకు ఆయన చేసేటటువంటి ప్రార్థన. ఆ కారణాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన కోపాన్ని, రౌద్రాన్ని మన మీద కుమ్మరించకుండా పోనీలే ఇప్పటికైనా ఇంకా వీళ్ళు నాలో ఎదుగుతారని తెలుసుకుంటారు అనుకుంటా ఉంటాడు ఆయన. మెట్టుకు ప్రభువుని వెంబడించిన ఆంధ్రేయులో ఉన్న గొప్ప లక్షణం, మొట్టమొదటి లక్షణం యేసుని వెంబడించినటువంటి శిష్యుడు. రెండో లక్షణం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. యోహాను 1:42. యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. ఈ ఆంధ్రే ఏం చేసినాడంటే సీమోను చూచి మేము ఇలా మెస్సియాను కనుగొన్నాం అని చెప్పి యేసు ప్రభు వారి వద్దకు తన సహోదరుని తోడుకుని వచ్చినాడు. అది అంటే ఈయనేంటి? పర్సనల్ ఎవాంజలిజం. అది ఆంధ్రేయ కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఆంధ్రేయలో ఉన్న సువార్త అంటే బహిరంగ సువార్త, లేకపోతే మీటింగ్ లోనే మాట్లాడడం అట్లా కాదు. ఈ ఆంధ్రేయ ఎలాంటి వాడంటే వ్యక్తిగతముగా ఇప్పుడు బయట వాళ్ళని మెప్పించడం లేకపోతే తీసుకురావడం ఈజీ, ఏదో ఊరు వెళ్ళిపోయి వాక్యం చెప్పడం ఈజీ. నీ సొంత ఇంట్లో నేను సాక్ష్యం కలిగి ఉండడం ఎంత కష్టం? అది చాలా కష్టం. నీ సొంత ఇంట్లో నువ్వు ఎలాగ ఉంటావు అంటే నీ ఒరిజినల్ లైఫ్, నీ యొక్క బ్లూ ప్రింట్, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటావు కదా. అంటే నీ మాట తీరు, నీ విధానం ఇవన్నీ తెలిసిపోతాయి. అంటే నువ్వు వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా, లేకపోతే దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉన్నావా, మంచిగానే ఉన్నావా, లేకపోతే నువ్వు ఏమన్నా ఈ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావా లేదా అనేది క్లియర్ కట్ గా నీ సొంత ఇంట్లో నీ తల్లిదండ్రులకి లేకపోతే నీ సిస్టర్కి నీ గురించి నువ్వు నేను ఇలాగాని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతామా? చెప్పండి, మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? దే నో యూ వెరీ వెల్ అబౌట్ యూ. మన గురించి వాళ్ళకి ఇంకేం చెప్పట్లేదు. మన అంటే ఇంగ్లీష్ లో ప్రొవర్బ్ ఉంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని. మనకి క్రియలు మన మాటల కంటే గట్టిగా మాట్లాడతాయి అంట. అది అంటే సంగతి ఏంటంటే అందుకని యేసుప్రభువు వారు అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండాలంటే మొదట యోదయ సమరయ, మొదట యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతంలో వరకు నాకు సాక్షులే ఉంది. అంటే మొట్టమొదట మన ఇంట్లో, తర్వాత మన సంఘంలో, తర్వాత మన ఊర్లో, ఆ తర్వాత అది దేవుని కొరకే సాక్షులుగా ఉండవలసినటువంటి జీవితం. మెట్టుకు ఇక్కడ ఆంధ్రేయ ఎవరిని తీసుకొచ్చాడంటే పేతురుని తీసుకొచ్చినాడు. చూడండి, నయమాన్ ఇంట్లో పరిచయం చేసే అమ్మాయి కూడా, ఆ అమ్మాయి చాలా భక్తి కలిగినటువంటి అమ్మాయి. లేకపోతే ఒక పని అమ్మాయి చెప్పిన మాటను పట్టుకుని ఆ నయమాన్ ఏంటి? సైన్యాధిపతి అతను వెళ్ళిపోయి ఇశ్రాయేల్ దేశం ఏకంగా రాజుగారి చేత బహుమానాలు పంపించి లేకపోతే ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరిని బేస్ చేసుకుని వెళ్ళాడు? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, ఆఫ్టర్ ఆల్ ఒక దాసురాలు, పనికెత్తి. అంటే చిన్నమ్మాయి మాట బట్టి చిన్నపిల్లల మాట పెద్దవాళ్ళు అసలు వినరు, 99% వినరు. ఎందుకంటే ఈగో అడ్డం వస్తుంది, నువ్వేంటి నాకు చెప్పేది అనుకుంటారు. అదిగాక అతను మిలిటరీ కమాండర్, సైన్యాధిపతి, అతను సర్వ సైన్యాధ్యక్షుడు. అలాంటి వ్యక్తి వింటున్నాడంటే అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుందంటారు? ఎక్స్ట్రాడినరీగా ఉండి తక్కువ మాట్లాడి ఉంటుంది. లేకపోతే మన జీవితంలో ఏంటంటే మాటలు ఎక్కువ, పనులు తక్కువ అన్నట్టు ఉంటాయి. ఆవిడ ఎలా ఉండి ఉంటుందంటే, అంటే మనం బైబిల్ అన్ని రాయబడలేదు, అన్ని రాయబడితే బైబిల్ ఎంత అవుతుంది? బియ్యం బస్తా నెత్తి మీద పెట్టుకుని మోయాల్సినంత అవుతుంది. మామూలు బైబిలే మనం మోయలేకపోతున్నాం, ఇంకా అవన్నీ రాస్తే కుదరదు కదా. మనము పరిశుద్ధాత్మ సహాయం చేత నయమాన అమ్మాయి మాట విని, లేకపోతే ఆ మాట విని వెళ్ళాడు అంటే మనం కొన్ని ఆలోచించవచ్చు. మెడిటేషన్, చాలా భక్తి కలిగినటువంటి అమ్మాయి ఉంటుంది, విశ్వాసం కలిగిన మాట, ఎంతో ప్రార్థనా జీవితం కలిగి ఉంటుంది.
ఆ అమ్మాయి ఇక్కడ మోకరించి ఉంటది. వెంటనే దేవుడు అక్కడ ఆ పని వాళ్ళలో ఒకని ఆ దాసుని ప్రేరేపించి నీవేదన్నా గొప్ప కార్యం చేయమంటే చేయవా అని అడగగానే నయమాను వెంటనే ఒప్పుకుని అక్కడ దాసుని మాట కూడా విన్నాడు. నయమాను కూడా చాలా విధేయత కలిగినటువంటి మనుషుడు. చూసారా, ఇట్లా దేవుడు అన్ని అట్నే రోమా 8:28 ప్రకారం మేలు కలగడానికి సమకూర్చి జరిగించాడు ప్రభు. మెట్టుకు నేను చెప్పేది ఏంటంటే సాక్ష్యము ఈ యొక్క ఎవరు ఆంద్రేయ మాట మరి పేతురు అన్నాడంటే ఆంధ్రే మీద గౌరవం ఉంటది. ఆంధ్రే చెప్పాడంటే అది ఖచ్చితంగా మంచిదై ఉంటది అని నమ్మిక కలిగి ఉంటాడు. మెట్టుకు తన సొంత సహోదరుని క్రీస్తు వద్దకు నడిపించినాడు. చూడండి, మన సొంత సహోదరులు మన బంధువులు మనం నడిపించగలమా? మనం అంత ఈజీగా నడిపించలేం. మనకి ఎంతో గొప్ప సాక్ష్యం ఉంటే గానీ, లేకపోతే ఎంతో గొప్ప ప్రార్థన ఉంటే గానీ ప్రభు కృప కూడా ఉండాలి, నడిపించలేం కదా, చాలా కష్టం. మెట్టుకు ఇక్కడ ఆంద్రేయ నడిపించినాడు ప్రభువుని, ప్రభువుని వద్దకు ఎవరిని? పేతురుని నడిపించినాడు. అలాగే మనం చూసినట్లయితే సమరయ స్త్రీ యోహాను సువార్తలో ఆవిడ నేను చేసినవని నాతో చెప్పు నేను క్రీస్తు కాడా అనగానే ఆ ఊర్లో అనేకులు విశ్వాసం ఉంచారు. ఆ గెరాసిన్ దేశంలో దేవులు బట్టిన వాడు మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అతడు ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడారంది. డెకపోలి అంటే డెక అంటే 10 అని అర్థం. 10 పట్టణాల్లో ప్రకటింపను ఆరంభించాడు. దాని ఫలితం ఏంటంటే ఆ ఊర్లో రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది. ఆ ఊర్లో ఎవరు నా మందిరం కట్టించినటువంటి ఆ వ్యక్తి యొక్క కుమార్తె చావు సిద్ధమై ఉన్నప్పుడు ఆ కుమార్తె కూడా స్వస్థపరచబడింది. అంటే అద్భుత కార్యాలు జరిగినాయి. ఎవరు కారణం? యేసుప్రభు వారు అన్నారు, నాతో రావద్దు. ఆ అబ్బాయి ఆ వ్యక్తి అంటాడు, నేను నీతో పాటు వస్తానంటే నువ్వు నాతో రావద్దు. నేను ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములని చెప్పమన్నాడు ఆయన. అప్పుడు వాడు వెళ్ళి ప్రకటింపను ఆరంభించాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, వీడి జీవితం నిజంగా మారింది కాబట్టి ఆయన నమ్ముకుంటే మన బ్రతుకులు కూడా మారతాయి అని విశ్వసించిన వాడు ఏదైతే అనుభవించినాడో అదే చెప్పినాడు. మన జీవితంలో కూడా మనం అనుభవించింది దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు చెప్పుట ద్వారా అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మెట్టుకు రెండవది హీజ్ అన్ టెస్టిమనీ లేదంటే పర్సనల్ ఎవాంజలిజం కలిగినటువంటి వాడు ఆంద్రేయ. అంటే ఇతరుల కొరకైన భారం లేకపోతే ఇతరులను దేవుని యొద్దకు నడిపించట్లో సిద్ధహస్తుడు అని చెప్పొచ్చు. మూడవది యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు. ఆయన శిష్యుల్లో సీమోను పేతురు సహోదరైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రం అని ఆయనతో అనగా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ ఆంద్రేయ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు, పెద్ద చేపలు కూడా కాదు. పిల్లవాడి దగ్గర ఏముంటాయి? చిన్నవాడు కాబట్టి చిన్న చేపలు తెచ్చుకున్నాడు. 2 చిన్న చేపలు, 5 యవల రొట్టెలు తెచ్చుకున్నాడు. 5గురు ఒక్కొక్కరికి ఇస్తే 5 మంది, ఒక చేప ఒకటికి ఇస్తే 5 + 2 7, 7గురికి వస్తాయి అంతే. అందుకని ఇవే మాత్రము అంటున్నాడు. నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏదైనప్పటికీ అది ఎంత చిన్నదైనా కూడా అది ప్రభువుకు కావాలి. అది గాడిద పిల్లలు కూర్చున్నటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే మనకు సమయం తక్కువ కనుక లూకాసు వార్త 19వ అధ్యాయం 33-34 వచనాల్లో మనం చూస్తే మీకు అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఒకటి ఉంటుంది. దాని విప్పు తోలుకురండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభు కావలసినదే చెప్పండి అన్నాడు యేసుప్రభు వారు. ఎవరు కావాలంటే యేసుప్రభు వారికి గాడిద పిల్ల కావాలంటే. చూసారా, గాడిద మరి ఎలాంటి అది గుర్ర పిల్ల, ఏనుగు పిల్ల, సింహ పిల్ల లేదు. గాడిదని కోరుకున్నాడు. గాడిద అసలు ఎడకాలతో దొరుకుతుంది. మీకు తెలుసు కదా గాడిద యొక్క స్వభావం మెడవంచినటువంటి స్థితి. మనం కూడా అలాంటి వారమే. ఎంతో వాక్యం వింటాం మనం కదా, ఎన్నో బోధలు విని ఉంటాం, ఆలయంలో ఎన్నో విని ఉంటాం, లేకపోతే మందిరంలో ఎన్నో విని ఉంటాం. కానీ మన మనసు ఎంతో కఠినమైనటువంటిది. అంత సులువుగా మారేటువంటి వాళ్ళం కాదు. మారకపోతే ఎవరికి? మనకే నష్టం కదా. సంగతి ఏంటంటే గాడిద మూర్ఖ స్వభావం కలిగినటువంటిది. త్వరగా లోబడే స్వభావం కాదు గాడిదది. అది త్వరగా మచ్చిగయ్యేటువంటిది కూడా కాదు. మెట్టుకు సంగతి ఏంటంటే గాడిద ఉంటే మనల్ని ప్రభు ఏం చేసినాడంటే ఆయన తన పని కొరకై లేకపోతే ఆయనకు కావాలి. హీ చూసన్ us. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం 15-16 వచనాల్లో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది కూడా జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎటువంటి వారం అంటే మనం గాడిద వంటి వారం. మనం గాడిద పిల్ల ఆయనకు కావాల్సి వచ్చింది. ఇక్కడ చిన్నవాడు ప్రభు కావాల్సి వచ్చింది. వాడు అడగని వాడు ఇచ్చేసాడు. నేను ఎవడో కుదరలేదు. మీరు ఇంకోటి ఆలోచించండి. ఆ చిన్నవాడు జనరల్గా ఇచ్చేటప్పుడు అన్ని ఎవరు మనం అన్ని ఇస్తాం ఏంటండి, చిన్నవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన సంగతి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఏదా నీకున్నాయి నీ చెత్తవేంటి, ముందు నీ కోసం కొన్ని తీసుకుంటావు కదా. మరి ఈ పిల్లవాడు
యేసు ప్రభు కావాలనగానే లేకపోతే ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మొత్తం 7 ఇచ్చేసాడు. అదెంత అసలు వాట్ గ్రేటెస్ట్ థింగ్ కదా! ఒక పిల్లవాడు ఏంటి 5 ఇవ్వడం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? అది మిరక్కల్ అది. అది అట్లా జరగదది కదా! సంగతి ఏంటంటే పిల్లలు అసలు జనరల్‌గా అంత అన్నీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఈవెన్ పెద్దోళ్ళైతే మనం కొంత దాచుకుని కొంత ఇవ్వడానికి ఇష్టపడతాం అంతే. అంతేగాని మనకున్నదంతా దేవుని బలిపీఠం మీద మనం పెట్టం అది. మనకు భయం దేవుడు చూస్తాడో చూడ్డో అని. అంటే దేవుడు ఏం చెప్తే అది చేయడానికి. అందుకనే ఆ ధనవంతుడితో దేవుడు అన్నాడు, నీ ఆస్తి బేదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అన్నాడు. ఎక్కడొచ్చాడు? అది. అంటే వాడు యేసు ప్రభువుని పట్టుకోలేదు. వాడు ఏం పట్టుకున్నాడంటే బంగారం లేకపోతే ఈ ఆస్తిని పట్టుకున్నాడు. మరి నువ్వు దేన్ని పట్టుకున్నావు? ప్రభువునా లేకపోతే ఇది వేరే వాటినా? అది. పౌలు అంటాడు తన జీవిత చివరయాత్రలోకి వచ్చేటప్పటికి నేను క్రీస్తును సంపాదించుకుని. పౌలు అంటున్నాడు క్రీస్తును సంపాదించు. అదేంటి పౌలు గారు ఇప్పుడు అంటున్నారు ఆ మాట అంటే అప్పటికి అర్థమైంది ఆయనకి. అప్పటికే ఆయన ఎంతో పరిచయం చేసినాడు, బోల్డ్ మిషనరీ యాత్రలు చేసినాడు. ఆ ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆ మాట అంటున్నాడు. ఇక తర్వాత తిమోతి పత్రికలో వచ్చేటప్పుడు మంచి పోరాటం తిని నా పరుగు కడముట్టించిన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. దానికి ముందు రాసిన పత్రిక ఫిలిప్పు పత్రిక. ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అన్న మాట అది. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగే కొద్దీ నేను ఎక్కడున్నాను క్రీస్తులో అంటే నేను దేవుని కొరకు చేసింది చాలా చాలా తక్కువ అంటాం మనం కదా. మిట్టుకు ఇక్కడ ఈ గాడిద పిల్ల ఎవరికి కావాలంటే ప్రభువుకి కావాలా? ఈ చిన్న పిల్లవాడు ఎవరికి కావాలి? అలాగే నీ దగ్గర నీ టాలెంట్ ఏముంది? నీ దగ్గర టైం ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఎంత వాడు అడుక్కునేవాడని ఎవడైనా సరే, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా వాడి దగ్గర ఏముంటాయంటే మినిమం టైం ఉంటుంది, రెండోది టాలెంట్ ఉంటుంది, మూడోది ట్రెషర్. వాడికి డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, నీ యొక్క తలాంత్ ఉంటుంది. వాటిని ఎవరి కొరకు వాడాలి? ప్రభు కొరకు వాడాలి. అట్లీస్ట్ 3: టైం, టాలెంట్, ట్రెషర్. వీటిని ప్రభు కొరకే మనం ఖర్చు పెట్టాలా, వాడాలా. నీ తలాంతి నీలోనే దాచిపెట్టుకుంటే సోమరమైన చెడ్డదాసుడా అంటాడు. అది నీ డబ్బు నీ కొరకే వాడుకుంటే దానివల్ల ప్రభుకి ఏం మహిమ రాదు, ఘనత రాదు. అది ఆ టైం, నీ సమయాన్ని కూడా ప్రభు కొరకే, ప్రార్థన కొరకే, వాక్యం కొరకే నువ్వు అది వాడినట్లయితే, లేకపోతే ఇతరుల క్షేమం కొరకే వాడినట్లయితే దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అది మెట్టుకు ఈ చిన్నపిల్లవాడివే మన దగ్గర ఏది ఉన్నప్పటికీ అది మనము ప్రభు కొరకే మనం ఉపయోగించగలిగినట్లయితే మన జీవితాలు నిజంగా ఆశీర్వదింపబడినవిగా ఉంటాయి. ఇది మూడవ సంగతి. ఈ యొక్క ఆంధ్రే ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుగు తీసుకొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఆ చిన్నపిల్లవాడి ఆ దగ్గర ఇక్కడ మరి వీళ్ళందరికీ భోజనం పెట్టాలా, ఏం చేయాలా? అది గాడ్ యూజెస్ స్మాల్ థింగ్స్ అండ్ హీ విల్ డూ వండర్స్. అది చిన్న విషయాల్ని దేవుడు ఉపయోగించుకుని ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దానికి సాధనం ఎవరు అంటే ఆంధ్రే. అది ఈ విషయాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చినాడు. ఆ యేసు ప్రభు వారి తెలియని మరి కూడా అంది వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది. ఆ విషయాన్ని ఎవరు తీసుకొచ్చినాడు? ఆ సమాచారాన్ని మరీ తీసుకొచ్చింది దేవుని దగ్గరకు. అది మనం కూడా అలాగా దేవుని పాదాల దగ్గరికి మన సంగతులు. దావీదు అంటాడు కదా, నా చర్య అంతయు నేను ఆయనతో చెప్పుకొనగా. అది యెహోవా జ్ఞాపకకర్తలారా. దేవుడికి తెలియదని కాదు, మనకు పేరేంటంటే జ్ఞాపకర్తలారు. మన సంగతి అంతా ఆయన చెప్పుకొనడం అంటే అది ఆయన మీద ఆధారపడడం అవుతుంది. ఆ రీతిగా తెలియచేయటం ద్వారా ప్రభు కార్యం చేసేవాడిగా ఉంటాడు. ఇది మూడవది. నాలుగవది చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఫిలిప్ దగ్గరికి వచ్చారు. ఫిలిప్ ఆంద్రేయ కలిసి 22వ వచనం ఆంద్రేయ ఫిలిప్ కలిసి యేసుతో చెప్పినారు. అది మెట్టుకు ఈ యొక్క ఆంద్రేయ ఈ 4వ లక్షణం ఏంటంటే ఆంద్రేయ ఎలాగున్నాడు? అందుబాటులో ఉన్నాడు. హీఈస్ యాక్టింగ్ లైక్ ఎ బ్రిడ్జ్ బట్ నాట్ బ్యారియర్. ఒక వంతెన వలే ఉన్నాడు, అంతేగాని అడ్డుగోడగా లేడు. మనలో చాలా మంది అంటే అడ్డుబండలుగా అడ్డురాయిగా ఉంటాం. ఆంధ్రే ఎలాగున్నాడంటే ఆ గ్రీస్ దేశస్తులు ఇందాకేమో పేతురుకి యేసు ప్రభు దగ్గరికి నడిపించినాడు. ఇప్పుడు ఆ చిన్నపిల్లవాడి యొక్క సమాచారం ఆ తండ్రి యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చినాడు. ఇప్పుడు గ్రీస్ దేశస్తులు వాళ్ళు ఎవరో యేసు ప్రభు చూడడం వస్తే ఇప్పుడు కుదరదు అది ఇది అని అలా అంటలేదు. వెంటనే వారిని కూడా ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే యేసు ప్రభు వారి ఎదుగు తీసుకొస్తున్నాడు. అంటే ఆదరణకర్త. మీకు అపోస్తల కార్యాల్లో తెలుసు కదా, యోసేపు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, బర్నబా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని పేరుకు అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అనే పేరు. పౌల్ని అందరూ కూడా చూడండి, ఆ మాట చదువుతాము, అందరూ అనుమానించారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అందరూ భయపడి పౌల్ని తీసుకురాపోతుంటే ఈ సౌలుని ఈ బర్నబానే తీసుకొస్తాడు. చూడండి 9:27 అపోస్తల కార్యాలు. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరంగా తెలియపరచెను. అది చూసారా, ఈ సౌలు అంటే అందరూ భయపడిపోతున్నారు. ఎక్కడ చంపేస్తాడో, ఈ స్త్రీలని పిల్లల్ని పురుషుల్ని అందరినీ ఇచ్చేసాడు, మరి గందరగోళం చేసేసాడు.
సంఘాన్ని హింసించాడు. అటువంటి వ్యక్తికి మరి మారాడంటే అది ఏదో నాటకం ఆడుతున్నాడు అనుకున్నారు. కానీ ఈ బర్నబానే ఆదరణ పుత్రుడు, సౌలుని ఆదరించినాడు, దగ్గర తీసుకొచ్చాడు, అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చినాడు. చూసారా? అది ఈ యొక్క ఆంధ్రే కూడా అదే చేస్తా ఉన్నాడు. ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్. అది బ్రిడ్జ్ అపోస్తల్ అని చెప్పొచ్చు. మెట్టుకు ఇది 4వ లక్షణం ఆంధ్రేయులో. మనం కూడా ఇతరులకి ప్రోత్సాహకరంగా ఆదరించేవారుగా, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరిని ఇస్తే మనం చర్చికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుని షేక్ హ్యాండ్ తీసుకుంటే ఏం ప్రయోజనం? మనం ఎలా ఉండాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించిన ద్వారా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ విషయాలు కనుక్కొని వారి కొరకే ప్రార్థించేవారికి అలా ఉంటే అది ఎంతో మంచిది. అది అందరూ ఆ పని చేయలేరు. అలా అది చేయగలిగితే తెలిసిన వాళ్ళని ఎప్పుడైనా పలకరించుకోవచ్చు. కొత్త వాళ్ళు మనం ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు కూడా క్రీస్తు ప్రేమని అర్థం చేసుకుంటారు కదా. అది 5వ లక్షణం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. యోహాను 1:41. ఇతడు మొదట సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామంటే అతనితో చెప్పి మెస్సియాను కనుగొంటివి. చూసారా ఏమంటున్నాడు? మేము ఇప్పుడు క్రీస్తుని చూచాడు. క్రీస్తుని చూచి ఏమనాలా? సీమోనుని చూచాడు. ఎవరి దగ్గరికి? ఇక్కడ యోహాను ఏమన్నాడు? దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని గొర్రెపిల్ల. లేకపోతే మేము యేసును కనుగొన్నాము అనొచ్చు కదా, లేకపోతే మేము దేవుని గొర్రెపిల్ల అనొచ్చు కదా, లేకపోతే దేవుని కుమారుడు అనొచ్చు కదా. అలా అనలేదు. ఇతని యొక్క అండర్స్టాండింగ్ చూడండి ఎలాగుందో. ఇతని అండర్స్టాండింగ్ ఎలాగుందంటే యేసుప్రభు వారి గురించి ఈజ్ ద లార్డ్. క్రీస్తు అంటే అభిషక్తుడు, లేక మెస్సియా. మెస్సియా అంటే అక్కడ మీకు రాయబడింది కదా, అభిషక్తుడు అని అర్థము. 42వ వచనంలో ఉంది. మెస్సియా అనే మాటకు అభిషక్తుడు అని అర్థం. అది చూసారా? సంగతి ఏంటంటే ఇతను యేసుప్రభు వారిని లేకపోతే దేవుని గొర్రెపిల్ల బాప్తిసం ఇచ్చేవారు అక్కడ ఏం చెప్పాడంటే లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఇంకో మాట ఏం వాడాడు? దేవుని గొర్రెపిల్ల అనే మాట వాడాడు. ఇతను ఏమంటున్నాడంటే మేము ఇదిగో మెస్సియా అనుకున్నాం, లేకపోతే క్రీస్తుని కనుగొన్నాం. 1వ యోహాను 5వ అధ్యాయంలో రాయబడింది యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అది యేసే క్రీస్తు అయి ఉన్నాడు. లేఖనం ఏం చెప్తుంది? హీస్ ద లార్డ్. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అపొస్తలుల కార్యాలు 10:36. ఆయన అందరికీ ప్రభు. మనం ఆయన ప్రభుత్వం కింద ఉండాలి అనేటువంటిది. లేకపోతే ఆయన ఈ సర్వసృష్టిని సృష్టించిన వాడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన గొప్పతనం, ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఇవన్నీ ఈ అభిషక్తుడు అనడంలో ఆ మాటలు ఇవన్నీ ఉన్నాయి. దేవుని చేత అభిషేకించి పంపబడినటువంటి వాడు క్రీస్తు. బెట్టుకు సంగతి ఏంటంటే ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు. లూకా సువార్త చివరి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ అమ్మాయి మార్గంలో 2 శిష్యులు, వారితో పాటు యేసు కూడా నడుస్తూ వస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు వారు ఏమన్నాడు వాళ్ళ గురించి? ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమత్తులారా అన్నాడు. చూసారా? అంటే వాళ్ళకి యెరూషలేములో నీకు ఈ సంగతులు తెలియదా అంటున్నారు. పైపెచ్చి యేసు ప్రభువును పట్టుకొని, నీకు ఒక్కడికే తెలియదా ఈ సంగతులు? మాకు విస్మయం కలిగించాడు ఆయన మృతులను లేచి అంటున్నారు. అంటే యేసు ప్రభు మరణించకముందే చెప్పినాడు, నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లెగుస్తాను అని చెప్పినాడు క్లియర్ గా. చెప్తే వాటిని ఏం చేయట్లేదు, వీళ్ళు నమ్మట్లేదు. లేఖనములని మనం నమ్మనటువంటి వారంగా ఉంటాం చాలాసార్లు. దేవుని వాగ్దానాలు మనం నమ్మనం. దేవుని వాగ్దానాలు ఎప్పుడు మన జీవితంలో నెరవేరుతాయంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. అబ్రహాం అంట దేవుని యొక్క మాటను ఓర్పుతో సహించి, దేవుని యొక్క మాటను నమ్మి ఓర్పుతో సహించటం వల్ల ఆ వాగ్దాన ఫలము పొందిన అని. దేవుని వాక్యాన్ని ఏం నమ్మాడు, ఓర్పుతో సహించాడు, వాగ్దాన ఫలం పొందాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని నమ్మాలి. అబ్రహాం దేవుని నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచు. విశ్వాసం ద్వారా వాగ్దానాలు ఏం చేస్తున్నారంటే స్వతంత్రించుకున్నారు. అది మనం కూడా ఆ రీతిగా స్వతంత్రించుకోవలసిన వారంగా ఉంటున్నాం. మెట్టుకు ఇక్కడ మనం దేవుని గురించినటువంటి దావీదు అంటాడు కదా 118వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు నాకు కన్నులు ఎత్తారు. దేవుని గురించినటువంటి అండర్స్టాండింగ్ అనేటువంటిది అవసరం మనకి ఏమైనా చదువుతుంటే అర్థమవుతుంది, అర్థం కాకపోతే ప్రభువుని అడిగితే ప్రభు తెలియచేస్తాడు. అది ఆయన తన వాక్యమును యాకోబునికి తెలియచేస్తాడు. యాకోబు అంటే మోసగాడే కదా, మరి మోసగాడికి కూడా వాక్యాన్ని తెలియజేసినప్పుడు మనము అంతకంటే ఇంకా కొంచెం బెటర్ స్థితిలో ఉండుంటాం కదా. దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటే, అటువంటి వాడికే నేను తెలియజేసినప్పుడు మీకెందుకు తెలియచేయను అనడానికి ఆ మాట పెట్టినాడు ప్రభు. ఆయన మోషేకు తన వాక్యము తెలియజేసినా రాయలేదు ప్రభు. దానియేలుకు తన వాక్యం తెలియజేసినా రాయలేదు. దావీదుకు తెలియజేసినా రాయలేదు. అంటే వాళ్ళకి తెలియచేయలేదు అని కాదు, వాళ్ళకి తెలియపరిచినాడు. అయితే దేవుడు యాకోబునికి కూడా ఏం చేసినాడంటే తన వాక్యాన్ని వెల్లడి చేసినాడు. అది ఎందుకంటే యాకోబు తన అవసాన కాలంలో రాబో సంగతుల గురించి, లేకపోతే తన పిల్లల భవిష్యత్తు గురించి దర్శన రూపంగా చెప్పినాడు. దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి యాకోబులా లేడు, కానీ అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మనం కూడా అలా ఇదిగా మార్చబడాలి. మెట్టుకు ఇది 5వ సంగతి. 6వ సంగతి చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనం.
ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అను వారు ఆయనను చూచి. జనరల్గా మనం యేసు ప్రభు వారి యొక్క దగ్గర లేకపోతే ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎవరు కనపడతారు? పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళ ముగ్గురే చీఫ్ డిసైపుల్స్ అని చెప్పొచ్చు కదా. ముగ్గురు ప్రధానమైన శిష్యులు వీళ్ళు. కానీ వీళ్ళతో పాటు ఇక్కడ మార్కు భక్తుడు ఏం రాశాడు అంటే ఆంధ్రే పేరు కూడా రాసినాడు. చూసారా, పేతురు, యాకోబు, యోహాను, వీరితో పాటు ఎవరున్నారంటే ఆంధ్రే కూడా ఉన్నాడు. అది ఏమడుగుతున్నారు? రాబో సంగతులను గురించి దేవుని వాక్యం వినలేదు ఏం కలిగి ఉన్నాడంటే ఆసక్తి, దేవుని విషయాల గురించినటువంటి ఆసక్తి కలిగిన వాడుగా, అది ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీ 15:58 ఎప్పటికీ ఆసక్తి లేవండి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యబద్ధుంది ఎప్పటికీ ఆసక్తి లేవండి. అపొస్తలుల కార్యాలు 12:5 మీరు చూస్తే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. వాళ్ళు ఎప్పటికీ ఆసక్తులుగా ఉన్నారు, సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మూడోది మీరు చూస్తే ఈ ఆసక్తి అనే దానికి ఇంకో మాట ఏముంది? అపొస్తలుల కార్యాలు 17:11 వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గొల్లై ఉండ్రు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఈ 3 విషయాల్లో మనకి చాలా ఉంది ఆసక్తి గురించి. అట్లీస్ట్ 3 విషయాలు. ఒకటి ఆసక్తితో, అపొస్తలుల కార్యాలు 17:11 ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలా. అపొస్తలుల కార్యాలు 12:5 అత్యాసక్తితో ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. మూడోది 1 కొరింథీ 15:58 ప్రభు కార్యబద్ధత ఎప్పటికీ అంటే ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఒకరోజు పనిచేసి 2 రోజులు పనిచేసి 3 రోజు ఇంకా ఆగిపోకూడదు. కంటిన్యూటీ, మేలు చేయటందు అలయకందు, అప్పుడు తగిన కాలంలో పంటకు వస్తాం. నువ్వు పంట కోయాలంటే మరి రోజు అది ఎదిగి అది ఫలించే వరకు కూడా పైరు నీ చేతికి రావాలి కదా, బియ్యం రావాలి కదా చేతికి. మన జీవితం అలా ఉంటుందంటే 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, ఇంకంతే సంగతులు. మళ్ళీ కనబడం ఆ చేసిన వాటి గురించే మనం చెప్పుకుంటా ఉంటాం కదా. అట్లా కాదు, చేసినవి మర్చిపోవాలా, వెనకను మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలంలో నువ్వు పంట కోసేవాడుగా ఉంటావు. ప్రతిదానికి కూడా దేవుడు నీకు బహుమానం ఇచ్చేటువంటి వాడు. రూతు 2:12 రాయబడింది కదా, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చింది. సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన పరలోకంలో నీ కొరకే సిద్ధపరుస్తున్నాడు కనుక నీ ఆసక్తిని నువ్వు విడిచిపెట్టకూడదు. చివరిగా 7వది, ఆంద్రియ తన మరణము ద్వారా కూడా ప్రభువును మహింపరిచినాడు. సుమారు క్రీస్తకం 60-70 మధ్య కాలంలో ఆ రోమా ప్రభుత్వం ఆయన ఏం చేసిందంటే ఉరిశిక్ష, సిలువ మరణం విధించింది. అప్పుడు ఆంద్రియ అన్నాడు, చరిత్ర చెప్తా ఉంది, ఇది బైబిల్లో రాయబడలేదు, చరిత్ర ఆధారంగా. అప్పుడు ఆంద్రియ అన్నాడు, యేసు ప్రభు వారు వేయమన్నట్టు సిలువ నాకు అట్లా కాదు, నన్ను ఏం చేస్తారంటే ఎక్సాకారంలో సిలువ వేయమన్నాడు. ఎక్సాకారంలో సిలువ. అది అంటే సంగతి ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి కారణం వచ్చేత. బైబిల్లో కూడా ఎఫ్రోదితు గురించి ఒక మాట రాయబడింది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:29 అతడు తన ప్రాణమునని లక్ష్య పెట్టక ప్రభు యొక్క పరినిమిత్తమైన చావునికి సిద్ధమైండు. చావును కూడా సిద్ధపడిపోయాడు. ప్రాణాన్ని కూడా ఏం చేయట్లేదు, లక్ష్య పెట్టట్లేదంట. అది అంటే తమ ప్రాణాలని తమకు ప్రియంగా ఎంచుకోవట్లేదు వీళ్ళు. తమ ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారంటే ప్రభువుని ప్రేమిస్తున్నారు. ఆల్మోస్ట్ శిష్యులందరూ కూడా హతసాక్షులే అయినారు. అందరూ కూడా అంతే. యక్షాకారంలో పేతురు అయితే తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. మెట్టుకు సంగతి ఆ రీతిగా తన మరణం ద్వారా కూడా ఆంద్రియ ఏం చేసినాడంటే ప్రభు వేయబడినట్లుగా వేయబడ్డాన్ని నేను అర్హుడు కాదంటూ ఆ మరణంలో కూడా తను ఏం చేసినాడు, తగ్గించుకున్నాడు. మెట్టుకు ఆంద్రియ మొట్టమొదటి యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి శిష్యుడు. మనం కూడా ఆయన వెంబడించాల, వెనకడుగు వేయకూడదు. రెండవది, అతను తన సహోదరుడిని క్రీస్తు యొద్దకు నడిపించాడు. పర్సనల్ ఎవాంజలిజం. మన ఫ్రెండ్స్ కి, మన బంధువులకి మనము సమయం దొరికినప్పుడు చెప్పేవారంగా, దేవుని యొద్దకు నడిపించేవారంగా ఉండగలగాలి. మూడవది, ఆ చిన్నపిల్లవాడి దగ్గర సంగతిని, సమాచారం అంటే అందుబాటులో ఉన్నాడు ఆంద్రియ. ఆ విషయాన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చినాడు? యేసుప్రభు వారికి తెలియదని కాదు, ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభు దగ్గరకు చేర్చేవాడుగా ఉన్నాడు. మనం కూడా అట్లా ఉండాలి. నాలుగవది, ఆంద్రియ ఏమన్నాడంటే ఇతరులు కూడా హీజ్ యాక్టింగ్ లైక్ ఎ బ్రిడ్జ్. అడ్డుబండగా కాదు, అడ్డురాయిగా కాదు, కానీ ఇతరులని క్రీస్తు వద్దకు నడిపించట్లో గ్రీస్ దేశస్తులు కూడా క్రీస్తు వద్దకు నడిపిస్తూ వచ్చినాడు. ఐదవది, మెస్సియాను కనుగొన్నామని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువారిని క్రీస్తుగా, అభిషక్తుడిగా, లేకపోతే ప్రభువుగా ఎరిగినటువంటి వాడుగా, దేవుని వాక్యం గురించినటువంటి గమనిక, దాని యొక్క భావం ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆరోది, ఆంద్రియ ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగిన వాడు. రాబో సంగతులు ప్రభు దాని గురించి మాకు తెలియచేయమన్నప్పుడు దేవుడు ఆయన రాకడ గురించిన సంగతులన్నీ తెలియజేస్తాడు. మనకు కూడా ఇవంతా ఉపయోగకరంగా ఉన్నాయి కదా. ఈ దినానికి మనం కూడా వాక్యంలో ఆసక్తి, ప్రార్థనలో ఆసక్తి, దేవుని పని విషయంలో ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. చివరిగా తన మరణం ద్వారా కూడా ఆంద్రియ ప్రభువుని మహింపరిచినాడు. దేవుడు మన వెనుకల్లో కొద్ది మాటలు దీవించడం కాదు.
ప్రైజ్ ది లార్డ్.